కులం పేరుతో విషం చిమ్ముతూ రాజకీయాలు చేయడం వైసీపీ డిఎన్ఏలోనే ఉందని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి విమర్శించారు. వివేక హత్య కేసు నుంచి డీఎస్సీ వరకు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్ని మభ్యపెట్టే యత్నం చేశారని మండిపడ్డారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఆరోపణలకు సాక్ష్యాధారాలతో సహా అధికారులు వివరణ ఇవ్వడంతో కంగుతిన్న వైసీపీ నేతలు ఇప్పుడు కులం కార్డును బయటకు తీశారని ధ్వజమెత్తారు. కమ్మవారికి ఉద్యోగాలు ఇచ్చారని దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు. వైఎస్ కుటుంబం మొదటి నుంచి కూడా తన రాజకీయ సామ్రాజ్య నిర్మాణం కోసం కులాలను, మతాలను, వర్గాలను అనేక రకాలుగా వాడడం జరిగి ఈ స్థాయికి రావడం జరిగింది. తాత రాజారెడ్డి నుంచి, తండ్రి రాజశేఖర రెడ్డి నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు కూడా అనేక రకాలుగా తమ రాజకీయ ఎదుగుదల కోసం అనేక రకాలైన కుట్రల్లో పాల్పడడం జరిగింది. ఈ రాష్ట్రంలో కులాల మధ్య విభేదాలను పెంచాలనే మీ ఆటలు ఎప్పటికి కూడా సాగమని చెప్తా ఉన్నా. వివేక హత్య కేసు నుంచి నేడు డిఎస్సీ వరకు మనం ఒకసారి అన్ని కూడా పరిశీలిస్తే అదే తెలుస్తుంది. హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ సంబంధించి సాక్ష్యాధారాలతో మీరు ఏదైతే ఆరోపణలు చేశారో సాక్ష్యాధారాలతో సహా కూలంకషంగా వివరించడంతో కమ్ముతున్న వైసీపీ మూకలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కులాన్ని ముందుకు తీసుకొని రావడం జరుగుతోంది. స్పోర్ట్స్ కోటాలో కమ్మ సామాజిక వర్గానికి అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చినారని చెప్పి ఒక కొత్త పాట మొదలు పెట్టుకున్నారు. అమరావతి అంతా కూడా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వారే ఉన్నారు. ఇప్పుడు కూడా స్పోర్ట్స్ కోటాలో 382 మందిలో కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారని చెప్పి అతి దారుణమైన మీరు ఆరోపణ చేస్తూ ఉన్నారంటే ఏమనాలో మాకు అర్థం కావడంలే. అంటే ఏదైనా సరే ఒక అబద్ధాన్ని నిజం చేయాలని మీ తాపత్రయానికి మీకు ఆస్కార్ అవార్డు కంటే ఇంకా పెద్దదేమనున్నా కూడా ఇవ్వచ్చు.